Hi, hello, good evening. Welcome to our channel Bulls vs Bears Market Profile in Telugu. ఫస్ట్ టుడే ఏం జరిగిందో నేను చెప్తాను. ఓకే. సో మార్కెట్ అనేది ఇవాళ కొంచెం పడేయడానికి ట్రై చేశారు. బట్ పడలేదు. సో ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ అండి. ఈ రెడ్ మార్క్ ఉంది సార్, ఇది ప్రీవియస్ డే క్లోజింగ్. అండ్ టుడేస్ మార్కెట్ ఓపెన్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అరౌండ్ 15,700. సో 15,700లో ఓపెన్ అయింది, కిందికి వెళ్ళిపోయింది. ఓకే. మళ్ళీ అక్కడ సమ్ వీకర్ బయర్స్ అంటే రిటైల్ పీపుల్ ఉంటారా? సో మనలాంటి వాళ్ళే కొంచెం పాపం అక్కడ వీళ్ళకి తెలియదు కదా, అక్కడ బై చేశారు. మళ్ళా బై చేశారు, కొంచెం లిఫ్ట్ చేశారు పైకి. సో పైకి వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళా కొంచెం బయింగ్ వచ్చింది. ఒక క్యాండిల్, సి క్యాండిల్ చూడండి, అగ్రెసివ్గా పైకి వెళ్ళింది. డి కిందికి వచ్చింది. ఈ ఎఫ్ జిహెచ్ అన్ని ఇక్కడ సైడ్ వేస్ వెళ్ళాయి. సో దాని మీనింగ్ ఏంటంటే, సో ఈ మొత్తం యాక్టివిటీలో ఉండే వీళ్ళు, ఓకే, సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కన్ఫ్యూజన్లో ఉందంటే, వెదర్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోవాలనా లేదంటే కిందికి తీసుకెళ్ళిపోవాలనా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి మనకి ఒక క్లారిటీ రావాలంటే మండే యాక్టివిటీ కొంచెం చూడాలి. మండే యాక్టివిటీ చూస్తే మనకి అర్థమైపోతుంది వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అనేది. సో మండే యాక్టివిటీ కనుక, సో ఈరోజు యాక్టివిటీ కన్నా పైన ఉంటే, సో ఈరోజు హై వచ్చేసి 15,755 అండి. 15,755. ఓకే. అండ్ దానికన్నా మీకు మండే యాక్టివిటీ కన్నా పైన ఉంటే, ఓకే, మార్కెట్ అనేది ఇట్ విల్ గో టువర్డ్స్ 16,000. అండ్ మండే యాక్టివిటీ అనేది ఇక్కడే ఓపెన్ అయ్యి కొంచెం సైడ్ వేస్గా ఉండి, ఓకే, లేటర్ మిడ్ డే ఫాల్ వచ్చి ఇలా పడిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మార్కెట్ విల్ గో 15,450 లెవెల్స్. సో ఏం చేస్తారు? మండే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? సో వాట్ దే విల్ డూ అనేది మనకు మండే మార్కెట్ చెప్తుంది. సో కన్ఫ్యూజన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వస్తుంది కొద్దిగా. సో ఇవాళ లాట్ ఆఫ్ వీకర్ పీపుల్ ఉన్నారు, చూసారా? సో పడేయాలని ట్రై చేశారు, మళ్ళీ వీకర్ పీపుల్ సపోర్ట్ చేశారు. మధ్యాహ్నం మిడ్ డే కూడా పడేయాలని ట్రై చేశారు ఒక క్యాండిల్లో. సో డేలో వస్తానని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాలేదు. సో వీళ్ళందరి స్టాప్ లాస్లు ఉన్నాయి. మోర్ స్టాప్ లాసెస్ ఆర్ హియర్. సో అగైన్ ప్రైస్ కిందకి వచ్చి మొత్తం స్టాప్ లాస్లు కొట్టేస్తుంది డెఫినెట్గా. లెట్స్ ఎప్పుడు వస్తుంది అనేది. అండ్ మీకు ఇవాళ నేను చెప్పాను కదా, ఇక్కడ 15,650 లెవెల్ ఒకటి. సో మ్యాక్సిమం T+5 డేస్లో వస్తుందని ఇక్కడ రాసి పెట్టుకున్నా చూడండి. అండ్ మీరు నిన్నటి వీడియోలో కూడా గమనించింటారు. సో దిస్ ఈజ్ ద T+5 డే. ఈ లెవెల్ అనేది T+5 డేస్లో మళ్ళా రీవిజిట్ చేయాలి అని అర్థం. ఫెయిల్డ్ యాక్షన్ ప్లస్ అన్సెక్యూర్లో T+5 డేస్ ఇట్ విల్ క్లియర్ అని రాసుకున్నాను అనమాట. నాకు అనుకూలంగా గుర్తు కోసం రాసుకున్నా. ఓకే, దిస్ ఈజ్ ద టీ డే అంటే ట్రాన్సాక్షన్ డే. T+5 డేస్ అంటే నెక్స్ట్ 5 డేస్ కదండి. 1, 2, 3, 4, ఫిఫ్త్ డే. T+5 డేస్. ఈ లెవెల్ అనేది క్లియర్ అయిపోయింది. 15,650 గాట్ క్లియర్డ్. సక్సెస్ఫుల్లీ క్లియర్డ్ అయిపోయింది. సో ఇంత పర్ఫెక్ట్నెస్ ఇస్తుంది మార్కెట్ ప్రొఫైల్ అనేది. ఓకే. T+5 డేస్లో రావాలంటే ఖచ్చితంగా 85% రావాలి అంతే. ఇంకా దెర్ ఈజ్ నో డౌట్. పైకి వెళ్ళింది మార్కెట్, అగైన్ కేమ్ బ్యాక్. సో టుడే దట్ లెవెల్ గాట్ క్లియర్డ్. ఓకే. T+5 డేస్లో లెవెల్ ఈజ్ క్లియర్డ్. ఓకే, సక్సెస్ఫుల్లీ డన్ టార్గెట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నా టార్గెట్ ఏంది? నా టార్గెట్ వచ్చేసి 15,450. ఎందుకు ఆ లెవెల్ అంటే, సో దేర్ ఈజ్ ఏ వీకర్ లో. ఇక్కడ వీకర్ పీపుల్ ఉన్నారు. ఓకే. సో
ఒకానొక రోజు మార్కెట్ అనేది ఫాల్ అయితే ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయిపోయింది. అగైన్ పైకెళ్ళింది, సైడ్‌వేస్ ఎళ్ళింది. అగైన్ సైడ్‌వేస్ పైకెళ్ళింది. అగైన్ ఒకవేళ ఫాల్ వస్తే దెన్ అగైన్ ఇట్ విల్ కేమ్ టు 15,450 లెవెల్స్. ఓకే. సో, అక్కడికొచ్చి క్లియర్ చేసి పడేస్తది. దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే. మీకు మార్కెట్ ఎంత పర్ఫెక్ట్‌నెస్ ఇస్తదంటే మీకు ఇందాకే చూసారు. T+5 డేస్‌లో రావాలని రాసి పెట్టుకున్నా. T+5 డేస్‌లో కరెక్ట్‌గా వచ్చింది. ఆల్‌రైట్. సో, ఈ విషయాలన్నీ మాకు తెలుస్తాయండి. సో, మార్కెట్ స్ట్రక్చర్ చూస్తేనే అర్థమైపోతది. సో, ఇక్కడైతే ఇవాళ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ వీకర్ పీపుల్ ఉన్నారు. సో, మోర్ టైమ్ మీన్స్ ఆల్‌మోస్ట్ 10-11 టైమ్స్ ప్రైస్ అనేది 15,700 దగ్గరే ఉంది. సో, ఇది 15,700 లెవెలు. సో, ఒకసారి కిందికెళ్తుంది, ఒకసారి మీదకెళ్తుంది. మళ్ళీ టచ్ అయితుంది, కిందికొస్తుంది, మళ్ళీ మీదకెళ్తుంది. సో, అంటే ఎక్కువ సార్లు ఎక్కడైతే ఏ లెవెల్ అయితే టచ్ చేస్తదో దాన్ని పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ 15,700 లెవెల్ ఇవాళ. సో, మీకిక్కడ ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుందా? 15,700 అనేది. సో, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కంట్రోల్. టుమారో మార్కెట్ అనేది టుడే యాక్టివిటీ కన్నా పైన గాని ఉండి, ఎక్కువ టైం పైన స్పెండ్ చేసి పాయింట్ ఆఫ్ కంట్రోల్ గాని ఇక్కడే ఫార్మ్ అయితే, అంటే 15,780 అలా ఫార్మ్ అయితే మార్కెట్ విల్ గో 16,000. లేదు సైడ్‌వేస్ ఉండి, ఇక్కడే ఉండి మిడ్ డే డ్రాప్ వచ్చి కింద గాన వచ్చిందంటే గన పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో, ఇట్ విల్ కేమ్ టు 15,450 లెవెల్స్. బీ అవేర్ ఆఫ్ దట్. ఓకే. చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఇదండి నేను చెప్పాలనుకున్నదైతే. సో, నేనైతే అకార్డింగ్ టు దిస్ నేను ప్లాన్ చేసుకున్న ఏందంటే ఆహ్, సో, నేనైతే ఇవాళ ప్లాన్ చేసుకున్నదైతే ఇది. యాహ్! సో, 15,700 పుట్లు బై చేశా. 15థ్ జులై 5 లాట్స్. అండ్ 15,450 పుట్లనేది సేల్ చేశాను 5 లాట్స్. ఓకే. మాక్సిమం ప్రాఫిట్ ఈస్ 67,000. మాక్సిమం లాస్ ఈస్ 26,300. ఒకవేళ మార్కెట్ అనేది పైననే స్పెండ్ చేస్తే 26,000 మైనస్ వస్తది. ఒకవేళ మార్కెట్ అనేది 15,450 లెవెల్స్ వస్తే 67,000 ప్రాఫిట్ వస్తది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది మండే అనేది కొంచెం ఐడియా వస్తది. సో, టీసీఎస్ రిజల్ట్ వచ్చాయి. ఓకే. సో, ఓకే. పైకి తీసుకెళ్ళిపోయారు. మళ్ళా అక్కడ బ్రేకౌట్ ఫెయిల్యూర్ అయింది. సో, మళ్ళా డేలో టెస్ట్ ఛాన్సెస్ అని చెప్పాను. అప్పుడు నేను చెప్పినప్పుడు ఎంతుంది అంటే ప్రైసు, డేలో వస్తదని చెప్పాను. ఓకే. సో, తర్వాత మీకు డేలో వచ్చిందది. సో, నేను చెప్పినప్పుడు వచ్చేసి ప్రైస్ అనేది 3,251. కానీ డేలో ఎంత అంటే దానిది 3,216. ఓకే. సో, మీకు మళ్ళా ఆ లెవెల్ వచ్చి క్లియర్ చేసిందో లేదో చెప్తాను. చూపిస్తాను చూడండి. సో, అక్కడ నేను డేలో వస్తదని చెప్పాను. ఇక్కడ డేలో వచ్చింది. టీసీఎస్ డేలో టెస్ట్ ఈస్ డన్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. సో, ఇంత పర్ఫెక్ట్‌నెస్ ఉంటది మార్కెట్ ప్రొఫైల్ అనేది. మీకు అంత ఈజీగా రాదు. ఇట్ విల్ టేక్ టైమ్. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి. సో, మై వ్యూ అబౌట్ నిఫ్టీ షిఫ్టెడ్ టువర్డ్స్ 14,450 లెవెల్స్. సారీ మిస్టేక్ అది. 15,450 లెవెల్స్. ఓకే. 15,450. సో, ఇక్కడ చూడండి లాట్ ఆఫ్ రిటైల్ పీపుల్ వచ్చారు. అందరూ వీళ్ళంతా వీకర్ ఉన్నాయి చూసారా? ఇయన్నీ రిటైల్ పీపుల్ యాక్టివిటీ అనమాట. సో, వాళ్ళొచ్చారు. అగైన్ మళ్ళా ప్రైస్ బ్యాక్ వస్తదని నాకు అర్థమైంది. ఓకే. అండ్ ఇక్కడ పీపాక్ కూడా ఫార్మ్ అయింది. సో, స్మార్ట్ మనీ ఆల్సో ఎంటర్డ్. వెదర్ స్మార్ట్ మనీ టేకెన్ బై సైడ్ ఆర్ సెల్ సైడ్ పొజిషన్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలియదు. స్మార్ట్ మనీ అంటే బిగ్ పీపుల్. సో, ఇక్కడ 15,700 దగ్గర వీళ్ళు బై చేశారా? సెల్ చేశారా? అనేది వన్ డే యాక్టివిటీ విల్ టెల్. ఒకవేళ వీళ్ళు బై చేసింటే మార్కెట్ పైననే స్టే అయ్యి పైకెళ్తది. సో, వీళ్ళు సెల్ పొజిషన్ తీసుకుంటే మార్కెట్ అనేది కింద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి కిందకెళ్ళిపోతది. ఓకే. సో, అదండి. మండే అనేది కొంచెం మనకి క్లారిటీ వస్తది. సో, ఒకవేళ పైన స్పెండ్ చేస్తే జీ2 హై సెంటిమెంట్ పాజిటివ్ ఉంటే జీ2 హై విల్ ట్రిగర్. సో, ఇప్పుడు సెంటిమెంట్ నెగెటివ్ ఉంది. కాబట్టి సో, డౌన్ సైడ్ చూస్తాం. జీ2లో కూడా ఉంది. వన్స్ 15,450 క్లియర్ అయిపోయినాక, సో, 15,450 లెవెల్ అయిపోయినాక
సో దెన్ షిఫ్టెడ్ టు 15,200 G2లో. సెంటిమెంట్ ఇంకా స్టిల్ నెగిటివ్లోనే ఉంది కాబట్టి చెప్తున్నా. సో చూపిస్తాను సెంటిమెంట్ కూడా. నిఫ్టీ సెంటిమెంట్ ఎలా ఉంది. సో దిస్ ఈజ్ ద సెంటిమెంట్. సెల్ మోడ్లో ఉంది కదా. సో డైలీ సెంటిమెంట్ ఇది. సో సెల్ మోడ్లో ఉంది. సో సెల్ మోడ్లో ఉన్నంత వరకు మనము బై సైడ్ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ సెల్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం పొజిషన్ అయితే. యాజ్ ఆఫ్ నౌ నేనైతే పొజిషన్ అయితే అది తీసుకున్నాను ఆప్షన్స్ నిఫ్టీ. ఒకవేళ నేను ఫ్లిప్ కూడా చేసుకుంటాను. ఏదైనా మార్కెట్ పైకి వెళ్తుంటే మార్కెట్ అనేది ఎక్కువ టైం పైన స్పెండ్ చేస్తే చెప్పాను కదా ఈరోజు యాక్టివిటీకి పైన మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సో నేను పొజిషన్ అనేది ఫ్లిప్ చేసుకుంటాను బై సైడ్కి. ఆల్ రైట్. ఓకే. అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటంటే ఇవాళ ఫార్మా సెక్టర్ బాగానే ఉంది. లుపిన్ కొద్దిగా పికప్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ భారతీ ఎయిర్టెల్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో సో భారతీ ఎయిర్టెల్ చూడండి ఇవాళ మంచిగా పెరిగింది. ఆల్మోస్ట్ 2-3% పెరిగినట్టుంది. ఎందుకు పెరిగిందంటే సో లాట్ ఆఫ్ డేస్ నుంచి మీకు సైడ్ వేసే ఉంది. చూడండి పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, పైకి వెళ్ళింది, కిందికి వస్తుంది. ఈ రోజు బౌన్స్ అయింది పైకి. ఆల్మోస్ట్ 540 వరకు వచ్చేసింది. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. సో ఇంతకుముందు నా టార్గెట్ 535 చూసానా, టార్గెట్ పెట్టుకున్నాను 535 అనేది. సో ఆ లెవెల్ బ్రేక్ అవుతుంది అనుకున్నాను. సో ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇన్ని రోజులు సైడ్ వేస్ ఉంది. స్మార్ట్ మనీ అనేది బై చేస్తూనే ఉన్నారు ఈ సైడ్ వేస్ జోన్లో. స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యి బై చేసుకుంటున్నారు. ఈరోజు బ్రేక్ ఇచ్చేశారు. ఓకే. సో మీకు ఎన్ని రోజులైతే మీకు అట్లా ఉంటుందో సో స్మార్ట్ మనీ ఈజ్ ఎంటరింగ్ అని. లుపిన్లో ఇదే జరుగుతుంది. లుపిన్లో స్మార్ట్ మనీ పీపుల్ ఆర్ ఎంటరింగ్ దట్ జోన్. ఓకే జోన్ చూసారా. సో పైన వచ్చేసి 1170 అండ్ 1140. ఈ జోన్లో స్మార్ట్ మనీ అనేది మోర్ అండ్ మోర్ స్మార్ట్ మనీ ఈజ్ బయింగ్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్. వన్ డే ఇట్ విల్ బ్రేక్అవుట్ ఇస్తుంది. లుపిన్ ఆల్సో ఇట్ విల్ వెంట్ 1200 ఈజీగా 1200 వెళ్ళిపోతుంది. సో ఇవాళ భారతీ ఎయిర్టెల్ ఎట్లయితే వెళ్ళిందో చూడండి. ఇవాళ భారతీ ఎయిర్టెల్లో 523, హై వచ్చేసి 540. సో ఎట్లయితే భారతీ ఎయిర్టెల్ పెరిగిందో అట్లనే మీకు 3-4% మూవ్ అనేది ఇస్తుంది లుపిన్. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఏయూ బ్యాంక్ కూడా ఇలా చాలా బాగా పెరిగింది. సో మార్కెట్తో సంబంధం లేకుండా ఈ రెండు బాగా పికప్ అయ్యాయి. అండ్ సో ఇది ఏయూ బ్యాంకు. సో ఏయూ బ్యాంక్ కూడా స్లో అండ్ స్టడీగా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత స్టడీగా పెరిగింది. ఆల్మోస్ట్ 1200 దాకా వచ్చినట్టుంది. సో దీనికి సంథింగ్ న్యూస్ ఏదో ఉంది. అంటే కొంచెం ఇలా స్లిప్పేజెస్ తగ్గాయి అనేది న్యూస్ ఉంది. మొండి బకాయిలు కొంచెం తగ్గినాయి అని. సో వాటి వల్ల లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. సో న్యూస్ బేస్డ్ అనేది ఎక్కువ సస్టైన్ అవ్వదు. సో మళ్ళా ఫాల్ అనేది ఇక్కడ వరకైనా రావచ్చు 1100 కింద. సో న్యూస్ బేస్డ్ అనేది ఎప్పుడు నమ్మకండి, ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. ఓకే న్యూస్ బేస్డ్తో ట్రేడింగ్ చేయకండి. సో మీకు ఇక్కడ క్లియర్ కట్ ఐడియా ఇస్తున్నాను. సో నా వ్యూ అయితే డౌన్ సైడే ఉంది యాజ్ ఆఫ్ నౌ 15,450 లెవెల్స్. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది పైన కన్నా మీకు ఎక్కువ మోర్ టైం స్పెండ్ చేస్తే అండ్ ఐ విల్ ఫ్లిప్ మై పొజిషన్. సో పొజిషన్ అనేది ఫ్లిప్ చేసుకుంటాను అప్ సైడ్కి టువర్డ్స్ 16,000 G2 హై ఉంది చూసారా. సో అక్కడికి నేను సెంటిమెంట్ పాజిటివ్ ఉంటే G2 హై టార్గెట్ చేస్తాం. సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి నేను కిందికి చూస్తున్నాను. ఓకే G2లో. సో అదండి నేను చెప్పాలనుకున్నది అది. సో ఇవాళ లాట్ ఆఫ్ రిటైల్ పీపుల్ పార్టిసిపేషన్ అయితే జరిగింది అండ్ స్మార్ట్ మనీ ఆల్సో ఎంటర్డ్. ఓకే సో చూడండి ఏవీపూర్లో వీకర్లోస్ లాట్ ఆఫ్ రిటైల్ పీపుల్స్. ఓకే అండ్ పీపాక్ ఫామ్ అయిందంటే దాని అర్థం స్మార్ట్ మనీ కూడా ఎంటర్ అయిందని. స్మార్ట్ మనీ ఆల్సో ఎంటర్డ్ అండ్ రిటైల్ పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉంది. వీళ్ళు పడుతుంటే మార్కెట్ పడుతుంటే వీళ్ళు కొంటున్నారు. సో చూద్దాం మండే ఏమవుతుందో, వెదర్ ఇట్ విల్ గో అప్ ఆర్ ఇట్ విల్ గో డౌన్.
సో నా టార్గెట్ అయితే 15,450 అయింది. ఒకవేళ మార్కెట్ కింద ఓపెన్ అయ్యి కిందనే ఉంటే సో డెఫినెట్లీ మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది పైన ఓపెన్ అయ్యి పైన ఎక్కువ టైం స్పెండ్ చేసి పాయింట్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇక్కడ ఫామ్ అయితే ఇట్ విల్ గో టువర్డ్స్ 16,000. సో అప్పుడు నా వ్యూ చేంజ్ చేసుకొని నా పొజిషన్ అనేది ఫ్లిప్ చేసుకుంటాను అప్ సైడ్కి. ఆల్ రైట్. సో ఇదండి. సీ యూ వన్స్ అగైన్ మండే. ఏం జరుగుతుందో చూద్దాం. అప్డేషన్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.